everyone, welcome to Karthika IAS Academy. Today we will discuss about current affairs. The first topic is new nesting ground of lesser flamingos. Nesting ground అంటే ఏంటి? ఎక్కడైతే బర్డ్స్ వచ్చి వాటి ఎగ్స్ని లే చేసి వెళ్తాయో, ఓకే, వాటి ఎగ్స్ లే చేస్తాయి. కొన్ని రోజులకి అవి హ్యాచ్ అయిన తర్వాత అవి కూడా వాటిని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. వాటిని గార్డ్ చేస్తూ అవి కొంతవరకు ఫ్లయింగ్ అది వాటికి వచ్చే వరకు కూడా గార్డ్ చేస్తూ దాని తర్వాత అవి మళ్ళీ గ్రూప్గా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి అవి ఎగ్స్ లే చేస్తాయి. ఎక్కడైతే వాటికి సూటబుల్గా ఉంటుందో ఆ ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి, లే చేయడానికి ఎక్కడైతే వాళ్ళకి సూటబుల్గా ఉంటుందో అలాంటి ప్లేసెస్కి అవి గ్రూప్స్గా వచ్చి అక్కడ ఎగ్స్ అవి లే చేసి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా మనకి కొత్తగా నెస్టింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఎక్కడ క్రియేట్ అయిందంటే లెస్సర్ ఫ్లమింగోస్కి. ఓకే, ఇప్పటి వరకు కూడా ఇన్ ద పాస్ట్ వి నో దట్ గ్రేటర్ ఫ్లమింగోస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా వచ్చేలాగా నెస్టింగ్ గ్రౌండ్స్ని క్రియేట్ చేసుకునేవి. ఓకే, అయితే ఇప్పుడు ఈ లెస్సర్ ఫ్లమింగోస్ కూడా కొత్తగా ఒక నెస్టింగ్ గ్రౌండ్ అనేది ఏర్పడింది. ఓకే, అయితే ఈ లెస్సర్ ఫ్లమింగోస్ ఆర్ గ్రేటర్ ఫ్లమింగోస్ ఇవి మనకి ఇండియాలో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి రన్ ఆఫ్ కచ్ దగ్గర. ఓకే, వేర్ ఇస్ రన్ ఆఫ్ కచ్? ఇట్ ఈస్ నియర్ ద గుజరాత్, అంటే గుజరాత్లో ఒక పార్ట్ అనమాట ఈ రన్ ఆఫ్ కచ్ అనేది. ఓకే, సో అక్కడ ఏమున్నాయి మనకి? గ్రేటర్ రన్ ఆఫ్ కచ్, లెస్సర్ రన్ ఆఫ్ కచ్. ఓకే, అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? దీస్ ఫ్లమింగోస్ విల్ బి కమింగ్ ఇన్ గ్రూప్స్ అండ్ దే విల్ బి లేయింగ్ దర్ ఎగ్స్ దేర్. ఓకే, సో వై దిస్ ఇస్ ఇన్ న్యూస్ నౌ? Around 60,000 chicks emerged from new nesting grounds of lesser flamingos. Okay, నియర్లీ ఎన్ని చిక్స్ వచ్చాయి? చిక్స్ అంటే తెలుసు కదా, ఎగ్ నుంచి వచ్చిన చిన్న బేబీ బర్డ్స్. అవి ఎన్ని వచ్చాయి? నియర్లీ 60,000 చిక్స్ కేమ్ ఫ్రమ్ ద న్యూ నెస్టింగ్ గ్రౌండ్స్, కొత్తగా పెట్టుకున్న నెస్టింగ్ గ్రౌండ్స్ నుంచి వచ్చాయి. అండ్ దీస్ ఆర్ ద చిక్స్ ఆఫ్ లెస్సర్ ఫ్లమింగోస్. ఓకే, నెక్స్ట్, బిట్వీన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2020 అరౌండ్ 1 lakh nests were found by forest officials. ఓకే, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మనకి ఎన్ని ఉన్నాయి? 1 lakh nests అన్నవి ఇలా కనిపించాయి. ఇఫ్ యూ ఫైండ్ ద పిక్చర్, ఇందులో చూడండి రౌండ్గా వచ్చి మనకి ఇక్కడ పక్కన, ఓకే, రౌండ్గా మీకు కనిపిస్తుంది కదా పిక్చర్లోని. ఆ రౌండ్గా ఏదైతే ఉందో ఇది ఒక నెస్ట్ అనమాట. సి, ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒక నెస్ట్, ఒక బర్డ్ తాలూకా నెస్ట్. ఓకే, ఇలా మనకి చాలా నెస్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక నెస్ట్ ఉంటే ఇలా ఒక నెస్ట్, ఇలా ఒక నెస్ట్, ఇలా మనకి సి దే హ్యావ్ టోల్డ్ దట్ 60,000 చిక్స్ ఎమర్జ్. అంటే ఏంటి? ఇలా గ్రూప్గా మీరు అక్కడ చూస్తే క్లియర్గా మీకు మొత్తం ల్యాండ్ అంతా కూడా ఇలా రౌండ్గా ఉంటాయి. అండ్ ఇన్ ద రౌండ్స్ యూ విల్ ఫైండ్ 1 egg. ఓకే, ఇలా ఒక నెస్ట్, ఇది ఈ నెస్ట్లోని ఒక ఎగ్, ఈ నెస్ట్లోని ఒక ఎగ్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్, అలా మనకి ఒక ల్యాండ్ అంతా కూడా కంప్లీట్గా ఇలాంటి నెస్ట్సే కనిపిస్తాయి అనమాట మనకి. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ నెస్టింగ్ గ్రౌండ్. ఓకే, ఇవి వీళ్ళకి ఎక్కడ కనిపించింది? విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ 1 lakh నెస్ట్ కనిపించింది అని. దే ఫౌండ్ దెమ్ డ్యూరింగ్ దేర్ విజిట్ టు కూడా ఏరియా. కూడా ఏరియా మనకి ఎక్కడుంది? గ్రేటర్ రన్ ఆఫ్ కచ్. జిఆర్కే అంటే ఏంటి? గ్రేటర్ రన్ ఆఫ్ కచ్లో వాళ్ళకి ఇది కనిపించింది. ఇట్ ఈస్ ఇన్ ద ఈస్టర్న్ కచ్లోని మనకి ఈస్టర్న్ కచ్ ఏరియాలోని ఇది ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ఇయర్. ఓకే, అక్కడికి వచ్చి ఇలా బ్రీడింగ్ చేయడం అది అన్నది వీళ్ళకి సక్సెస్ఫుల్ అనమాట. ఎగ్స్ లే చేయడం, అందులో నుంచి బేబీ రావడం, అంటే సక్సెస్ఫుల్గా బ్రీడ్ చేయడం అనేది దిస్ ఇస్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్, అంటే కంటిన్యూస్గా ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఓకే, ఆఫ్టర్ ద లిటిల్ రన్ ఆఫ్ కచ్, లెస్సర్ ఫ్లమింగోస్ హ్యావ్ ఫౌండ్ ఏ న్యూ ఎక్స్క్లూజివ్ నెస్టింగ్ గ్రౌండ్ ఇన్ కూడా స్ట్రెచ్ ఆఫ్ ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్. ఓకే, లిటిల్ రన్ ఆఫ్ కచ్లోని ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఇన్ ద కూడా స్ట్రెచ్. కూడా ఎక్కడుందని చెప్పాను? గ్రేటర్ రన్ ఆఫ్ కచ్లో. ఓకే, అక్కడ మనకి ఏం కనిపించాయి? 60,000 చిక్స్ హ్యావ్ ఎమర్జ్డ్ దిస్ సీజన్. ఓకే, జనరల్గా మనకి లిటిల్ రన్ ఆఫ్ కచ్లోని ఇవి కనిపిస్తాయి, బట్ దిస్ టైమ్ దే ఫౌండ్ న్యూ నెస్టింగ్ గ్రౌండ్స్ ఆఫ్ నియర్లీ 60,000 చిక్స్ ఇన్ ద గ్రేటర్ రన్ ఆఫ్ కచ్. ఏ ఏరియాలోని? కూడా ఏరియాలోని. ఓకే, అబ్జర్వింగ్ నెస్టింగ్ ఇన్ కూడా ఇన్ జిఆర్కే ఫర్ ద పాస్ట్ 4 years. పాస్ట్ 4 years నుంచి చూస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్లమింగోస్ కనిపిస్తున్నాయి ఇన్ జిఆర్కే. జిఆర్కే మీన్స్ గ్రేటర్ రన్ ఆఫ్ కచ్. ఓకే, యాక్చువల్లీ దే ఎస్టిమేటెడ్ ఇట్ టు బీ 1 lakh nests. ఓకే, 2,000 to 3,000 ఆఫ్ గ్రేటర్ ఫ్లమింగోస్. 1 lakh nests ఉంటాయి, అందులో 2,000 to 3,000 గ్రేటర్ ఫ్లమింగోస్ ఉంటాయి అని అనుకున్నారు. మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లెస్సర్ ఫ్లమింగోస్ ఉంటాయని చెప్పి అనుకున్నారు. బట్ ఈ ఇయర్ ఏమైంది మనకి? ఎస్టిమేటెడ్ దాంట్లోని
63,000 నెస్ట్స్ అన్నవే కనిపించాయి లాస్ట్ ఇయర్, అండ్ అందులో 40% ఏమో గ్రేటర్ ఫ్లెమింగోస్. ఓకే, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయంటే 63 నెస్ట్స్ కనిపించాయి, అండ్ 40% అంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ మనకి గ్రేటర్ ఫ్లెమింగోస్ అన్నవి కనిపించాయి. సో బేస్డ్ ఆన్ దట్ దే ఎస్టిమేటెడ్ దట్ దిస్ ఇయర్ దే విల్ ఫైండ్ 1 lakh nests and around them 2,000 to 3,000 will be greater flamingos. బట్ ఇయర్ మనకి ఏమొచ్చింది, నియర్లీ 60,000 చిక్స్ మనకి లెస్సర్ ఫ్లెమింగోసే వచ్చాయి. అంటే ఏంటి, దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు బి మోర్ నెంబర్ ఆఫ్ గ్రేటర్ ఫ్లెమింగోస్, బట్ వచ్చింది మాత్రం లెస్సర్ ఫ్లెమింగోస్ వచ్చాయి, అండ్ దే ఆర్ నియర్లీ 60,000 చిక్స్ అవుట్ ఆఫ్ దాట్. ఓకే, ఈ కింద పిక్చర్స్ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అంటే స్మాల్ నెక్ ఏదైతే కనిపిస్తుందో మీకు అవి మనకి, ఓకే, ఈ స్మాల్ నెక్ ఉన్నవి ఏంటివి లెస్సర్ ఫ్లెమింగోస్. ఇక్కడ పెద్ద పెద్దగా పొడవుగా నెక్ వచ్చి ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రేటర్ ఫ్లెమింగోస్. ఓకే, ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ ద సైజ్ ఆఫ్ దెమ్. ఓకే, ఇక్కడ చూస్తే వీటి కాళ్ళు అండ్ నెక్ మీరు కంపేర్ చేస్తే కంపేరింగ్ టు ద గ్రేటర్ ఫ్లెమింగోస్ దే ఆర్ స్మాల్. ఓకే, Andabet has been there for decades as a recognized nesting site. Okay, డెకేడ్ మీన్స్ 10 years. ఇలా చాలా చాలా ఇయర్స్ నుంచి యాండాబెట్ అన్నది మనకి ఈ గ్రేటర్ ఫ్లెమింగోస్కి నెస్టింగ్ సైట్ అనమాట. ఓకే, వేర్ ఇస్ యాండాబెట్? ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద కచ్ రీజియన్. ఓకే, బట్ రీసెంట్లీ వీ హ్యావ్ బిన్ అబ్జర్వింగ్ లాట్స్ ఆఫ్ లెసర్ ఫ్లెమింగోస్ నెస్టింగ్ ఇన్ కూడా. ఒకప్పుడు కచ్ ఏరియా అంటే మనకి మెయిన్గా ఎక్కువగా కనిపించేదంతా కూడా గ్రేటర్ ఫ్లెమింగోస్ కనిపించేవి, బట్ ఇప్పుడు పాస్ట్ 1-2 years నుంచి చూస్తుంటే మనకి ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి, లెసర్ ఫ్లెమింగోస్ అన్నవి కనిపిస్తున్నాయి. ఓకే, దేనివల్ల అక్కడ ఎక్కువ లెస్సర్ ఫ్లెమింగోస్ రావడానికి ఛాన్సెస్ అవి ఉన్నాయి అంటే ద బర్డ్స్ హ్యావ్ బిన్ యూజింగ్ ఎ రోడ్ అబాండన్డ్ బై BSF ఫోర్స్. ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉండేదో ఆ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనమాట. ఓకే, ఇట్ వాస్ అబాండన్డ్ అంటే దే లెఫ్ట్ ద ప్లేస్ అండ్ దే ఆర్ నాట్ యూజింగ్ ద ప్లేస్. యాజ్ దేర్ ఈస్ నో మచ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, ద బర్డ్స్ ఆర్ happily having their nest there. They cannot have nest in the place where there is disturbance. Okay, so వాళ్ళకి ఎవరు డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్లో అయితే they can lay their eggs. So here this road is being used by these birds as a nesting ground. Okay, it was told by Anita Kern. Okay, అయితే దేనివల్ల అంటే లైక్ ఎందుకు ఇలా చేంజెస్ వస్తుంది, why దే యూస్ టు బీ మోర్ నెంబర్ ఆఫ్ గ్రేటర్ ఫ్లెమింగోస్, బట్ ఇప్పుడు ఎందుకు లెస్సర్ ఫ్లెమింగోస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గ్రేటర్ ఫ్లెమింగోస్ అంటే వాటి తాలూకా కాజెస్ ఏంటి అనేది ఇంకా స్టడీ చేస్తున్నారు. దేర్ ఇస్ నో పర్టికులర్ రీజన్ వై దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద లెస్సర్ ఫ్లెమింగోస్ అండ్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ గ్రేటర్ ఫ్లెమింగోస్. లార్జెస్ట్ నెస్టింగ్ గ్రౌండ్స్. ఓకే, అయితే మనకి మొత్తం ఏషియాలోనే తీసుకుంటే ద లార్జెస్ట్ జిఆర్కే అండ్ LRK అంటే ఏంటి, గ్రేటర్ రన్ ఆఫ్ కచ్ అండ్ లెసర్ రన్ ఆఫ్ కచ్ ఐ బిలీవ్ టు బీ ద లార్జెస్ట్ నెస్టింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఇన్ ఏషియా. మొత్తం ఏషియాలో తీసుకుంటే పెద్ద నెస్టింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఆర్ ఇన్ GRK అండ్ LRK. ఓకే, ఇన్ విచ్ కండిషన్స్ దీస్ ఫ్లెమింగోస్ క్యాన్ బ్రీడ్ అంటే ఎటువంటి కండిషన్స్ అన్నవి వాటికి ఉండాలి ఫర్ దెమ్ టు బ్రీడ్ అంటే ఎక్కడైతే వాటర్ లెవెల్స్ బాగా ఉంటాయో. ఓకే, అండ్ అవి తినడానికి ఫుడ్ ఉంటేనే కదా అవి అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో ద ప్లేసెస్ వేర్ దే క్యాన్ గెట్ గుడ్ ఫుడ్ అండ్ వేర్ దే క్యాన్ లివ్ ఇన్ కాలనీస్. అవి ఎలా చెప్పాను కదా, దే విల్ నాట్ లే సింగిల్ ఎగ్, ఆల్ విల్ కమ్ టుగెదర్ ఇన్ గ్రూప్స్ అండ్ దే విల్ లే ద ఎగ్స్ అండ్ దే వెయిట్ టిల్ దే ఆర్ హ్యాచ్డ్. అలా అవి ఏం చేస్తాయి, అలాగా గ్రూప్గా వచ్చి ఉంటాయి అనమాట. సో అలా కాలనీగా ఉండే అంత ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్లేసెస్ వాటికి ఉండాలి, వాటర్ లెవెల్స్ బాగుండాలి అండ్ వాటికి తినడానికి ఫుడ్ అనేది మంచిగా ఉండాలి. ఎలాంటి కండిషన్స్లోనే అవి వచ్చి ఇక్కడ నెస్టింగ్ ప్లేస్గా చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ద హ్యాచింగ్ రేషియో ఈజ్ అరౌండ్ 80%, బట్ ఇన్ కూడా ఇట్ వాజ్ 60% బ్రీడింగ్ సీజన్. ఓకే, ఏమైంది యాక్చువల్గా అయితే అవి 80% అవి బ్రీడింగ్ ఉండాలన్నమాట. హ్యాచింగ్ అంటే ఎన్ని ఎగ్స్ పెడతాయో అందులోంచి హ్యాచ్ అయ్యి బేబీస్ వచ్చేవి మనకి 80% జనరల్గా ఉంటుంది, కండిషన్స్ అన్నీ బాగుంటాయి. బట్ ఈ సీజన్ ఏమైంది అంటే కూడాలో ఇట్ వాజ్ ఓన్లీ 60%. ఓకే, అంటే ఏంటి 60% అంటే 1 lakh ఎగ్స్ పెడితే అందులోంచి ఓన్లీ 60,000 చిక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఫ్లెమింగోస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ అబాండన్ దర్ ఎగ్స్ ఇఫ్ దర్ నెస్ట్ ఇస్ డిస్టర్బ్డ్. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అండ్ వాటి నెస్ట్ ఏదైనా డిస్టర్బ్ అయితే వాటి ఎగ్స్ని అవి వదిలేస్తాయి. అండ్ ఇన్ సమ్ కండిషన్స్ అవి ఏమవుతాయి, ఏమైనా ఫ్లడ్స్ ఏమైనా వస్తున్నప్పుడు కూడా అవి డెజర్ట్లోని వాటితో వాష్ అయిపోయి వెళ్ళిపోతాయి ఎగ్స్ అన్నీ కూడా. ఓకే, అయితే హౌ మచ్ టైమ్ ఇట్ రిక్వైర్స్ ఫర్ ఎగ్ టు హ్యాచ్. ఫ్లెమింగో తాలూకా ఎగ్ హ్యాచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 4 weeks టైం అనేది పడుతుంది. ఓకే, ఒక్కసారి ఎగ్లోంచి బేబీ బయటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అంటే బోత్ ఉంటారు కదా, మేల్ అండ్ ఫీమేల్. ఒకవేళ మేల్ కానీ
ఫుడ్ కోసం వెళ్తే ఫీమేల్ ఫ్లెమింగో ఆ బేబీని అలాగా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇఫ్ ద ఫీమేల్ ఫ్లెమింగో గోస్ అవుట్ ఫర్ ఫుడ్ దెన్ ద మేల్ ఫ్లెమింగో విల్ బి కేరింగ్ ద యంగ్ వన్. అంటే ఏంటి, ఒక పేరెంట్ వాళ్ళ దగ్గర ఉంటే ద అదర్ పేరెంట్ విల్ బి గోయింగ్ ఫర్ ఫుడ్. ఓకే, అలా మనకి ఈ చిక్స్ కొంచెం పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఎంటైర్ కాలనీ మొత్తం చాలా గ్రూప్ ఆఫ్ చిక్స్ని కొన్ని అడల్ట్ ఫ్లెమింగోస్ వాటిని తీసుకుంటూ వాటిని గైడ్ చేస్తూ బయటికి తీసుకువెళ్తే మళ్ళీ నెస్టింగ్ గ్రౌండ్కి తీసుకొస్తాయి. అంటే దే ఆర్ training them how to fly till they are able to fly by themselves. They will be guided by the adult flamingos. Okay, now if you see the map here, ఇక్కడ గుజరాత్లో పైన ఈ అప్పర్ పార్ట్ తీసుకుంటే మీకు దిస్ ఇస్ ద కచ్ ఏరియా. ఇక్కడ డార్క్ షేడ్లో ఉన్న ఏరియా ఏదైతే కనిపిస్తుందో మీకు దిస్ ఈస్ గ్రేటర్ రన్ ఆఫ్ కచ్ అండ్ హియర్ ఇట్ ఈస్ ద లిటిల్ రన్ ఆఫ్ కచ్. ఓకే, మనకి ఇక్కడే మనకి ఎక్కువగా ఏం కనిపిస్తాయి, లైక్ ఒక్కొక్క దగ్గర మనకి గ్రేటర్ ఫ్లెమింగోస్ కనిపిస్తాయి, ఒక దగ్గర లెసర్ ఫ్లెమింగోస్ కనిపిస్తాయి. ఓకే, ఎక్కడ కండిషన్స్ బాగున్నాయి ఈ ఏరియాలోనే, ఎక్కడ వాటర్ లెవెల్స్ బాగున్నాయి చూసుకుని అవి అక్కడే నెస్టింగ్ గ్రౌండ్స్గా ఇవి పెట్టుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదేదైతే ప్లేస్ ఉందో ఇక్కడ మనకి ధోలవీరా ఉంటుంది. ఓకే, జస్ట్ నోట్ దిస్ పాయింట్, ఐ విల్ టెల్ అబౌట్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ధోలవీరా, ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇలా ఈ ప్లేసెస్కి షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. ఇవి ఏవైతే ఫ్లెమింగోస్ ఉన్నాయో దే ఆర్ షిఫ్టింగ్ టు దేర్ ఇది ధోలవీరా. ఎందుకని షిఫ్ట్ అవుతున్నాయి అన్నది మనం చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద చిక్స్ హ్యావ్ మైగ్రేటెడ్ టు నియర్ ధోలవీరా. ధోలవీరా ప్లేస్ లొకేట్ చేసి చూపించాను కదా, అక్కడికి దే ఆర్ they are going there after hatching, the chicks are migrating there. ఎందుకోసం అని వెళ్ళిపోతున్నాయి అంటే బికాస్ వాటికి నేనేం చెప్పాను, ఎక్కడైతే వాటర్ మంచిగా ఉంటుందో దే విల్ బి సర్వైవింగ్ దేర్. బట్ హియర్ ఏమవుతుంది, వాటర్ అన్నది ఎవాపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే వాటర్ అన్నది ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతుందో హీట్ వల్ల అక్కడ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అండ్ అక్కడ సెలానిటీ అనేది పెరిగిపోతుంది. వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అక్కడ సాల్ట్ కంటెంట్ అనేది పెరగడం, అంటే సెలానిటీ అన్నది ఎక్కువ అయిపోతుంది. అలాంటి ప్లేసెస్లో ఇవి ఉండలేవు. సో అవి ఏం చేస్తాయి, పక్కన ఉన్న వేరే ప్లేసెస్కి సీజన్లో షిఫ్ట్ అయిపోతున్నాయి అనమాట. ఫర్ దిస్ రీజన్ సెలానిటీ అది ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి కూడా అన్న ప్లేస్లో కూడా మనకి వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుంది. సో దాట్ రీజన్ వాట్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ పాండ్స్ ఫర్ దీస్ ఫ్లెమింగోస్. ఆర్టిఫిషియల్ పాండ్స్ క్రియేట్ చేస్తూ ఉంటే వాటర్ లెవెల్ బాగా ఉంటే దే విల్ బీ అక్కడే ఉంటాయి, వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వకుండా వాటికి కావాల్సిన ఫుడ్ అవి మంచిగా అక్కడ అవైలబుల్గా ఉంటే దే విల్ బి నెస్టింగ్ దేర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఆర్టిఫిషియల్ పాండ్స్ అన్నవి కూడా క్రియేట్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ బోడో అకార్డ్. ఓకే, బోడో ల్యాండ్ అన్నది మనకి అస్సాంలోని ఒక ప్లేస్. ఇఫ్ యూ క్యాన్ సీ ద మ్యాప్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి అస్సాంలో ఉన్న ఈ ప్లేస్ అన్నది మనకి బోడో ల్యాండ్. అయితే దీని గురించి జరిగే గొడవలు ఏంటి అంటే దే వర్ ఆస్కింగ్ టు హ్యావ్ ఏ సెపరేట్ స్టేట్. అస్సాం నుంచి బోడో ల్యాండ్ని సెపరేట్ చేసేయండి, లైక్ మేక్ ఏ సెపరేట్ స్టేట్ ఫర్స్ అని చెప్పేసి చాలా గొడవలు అనేవి పాస్ట్లో జరిగాయి అనమాట. ఓకే, అక్కడ బోడో, నాన్ బోడో, అస్సామీ, నాన్ అస్సామీ అలా ఈ విధంగా గొడవలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ బోడో అకార్డ్ వచ్చిందో ఇట్ వాస్ టు సెటిల్ ద ఇష్యూస్. ఓకే, అక్కడ ఏవైతే రైవలరీ గ్రూప్స్ ఉన్నాయో వాటి మధ్యన అండర్స్టాండింగ్ తీసుకురావడానికి, టు రెడ్యూస్ ద డిస్ప్యూట్స్ అని స్టాప్ చేయడం కోసం అని చెప్పి ఈ అకార్డ్ అనేది తీసుకొచ్చారు. ఓకే, అయితే ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనకి అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విధంగా స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు, బోడో అకార్డ్ మార్క్డ్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఇన్ అస్సాం. అక్కడ ఏవైతే గొడవలు అవన్నీ ఉన్నాయో అవి ఆగిపోవడానికి కారణం ఈ బోడో అకార్డ్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే ఈ బోడో అకార్డ్ అన్నది ఎవరికి పీస్ తీసుకొని వచ్చింది అంటే ద బోడో అకార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ పీస్ టు ద ట్రబుల్డ్ బోడో టెరిటోరియల్ రీజియన్, బీటీఆర్. ఎక్కడైనా న్యూస్లో మీరు బీటీఆర్ అని చదివితే ఇట్ మీన్స్ బోడో టెరిటోరియల్ రీజియన్, వేర్ ఇట్ ఈస్ ఇన్ అస్సాం. ఓకే, అయితే ఈయన ఎక్కడ మాట్లాడారు అంటే ఎట్ ఎ ర్యాలీ ఇన్ అస్సామ్స్ కోక్రజహార్ సా సెట్ ద బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అకార్డ్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఇన్ అస్సాం. ఓకే, ఆయన అస్సాంలోని కోక్రజహార్కి వెళ్ళినప్పుడు అక్కడ ర్యాలీలోని ఇలా మాట్లాడారు. అంటే హీ వాజ్ టెల్లింగ్ లైక్ ఎర్లియర్ దీన్ని పొలిటికల్గా చాలా మిస్యూజ్ చేసుకునేవారు, ఈ గొడవల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేసుకునేవారు. వేర్ యాజ్ వాట్ వీ హ్యావ్ టు సీ నాట్ ద పొలిటికల్ బెనిఫిట్స్, వీ హ్యావ్ టు సెటిల్ ద ఇష్యూస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దాట్ ఏరియా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఓకే,
అయితే వై ఇంకా దేనికోసం ఇది ఒకటి ఎండ్ చేయడం కోసం ఇంకోటి ఏంటి, అండ్ దట్ ద పొలిటికల్ రైట్స్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీస్ ఆఫ్ అస్సాం ఆర్ సెక్యూర్. ఓకే, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో, లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అలా ప్రతి కమ్యూనిటీ ఇస్ నాట్ ఎ పర్టిక్యులర్ డామినేటింగ్ కమ్యూనిటీ షుడ్ సర్వైవ్. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి రైట్స్ అన్నీ కూడా సెక్యూర్డ్గా ఉండాలి అని చెప్పారు. ఓకే, ద బోడో అకార్డ్. ఈ బోడో అకార్డ్ అన్నది ఏంటి అసలు అంటే, ఇట్ వాజ్ ద థర్డ్ పీస్ డీల్. అంటే ఇది వరకు ఇంకా ఆల్రెడీ 2 జరిగాయి, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ విత్ బోడో రెబల్ గ్రూప్స్. ఎప్పుడు సైన్ చేశారు ఇది? ఇట్ వాజ్ సైన్డ్ న్యూఢిల్లీ ఆన్ January 27th లాస్ట్ ఇయర్ బై ద సెంటర్ విత్ ఆల్ ద 4 ఫ్యాక్షన్స్ ఆఫ్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. బోడోల్యాండ్ ఎక్కడ ఉందో నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో వాట్ ఆర్ ద గ్రూప్స్? ద ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అండ్ యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకి ఆ ఉన్న గ్రూప్స్ అందరితో కూడా వీళ్ళు సైన్ చేసుకోవడం అనేది జరిగింది అగ్రిమెంట్ అని. ఏమని చెప్పి, ది షుడెంట్ బి ఎనీ ఫైట్స్ ఆర్ రైవలరీస్ బిట్వీన్ దెమ్ అని చెప్పి, పీస్ ఉండాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ డెకేడ్స్ వైలెంట్ డిమాండ్. అంటే దిస్ ఇస్ నాట్ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దే హ్యావ్ స్టార్టెడ్, ఇట్ వాజ్ ద ఫైట్స్ వర్ స్టార్టెడ్ సమ్ డెకేడ్స్ బ్యాక్. అంటే ఏంటి, 10s of years బ్యాక్ ఇది ఫైట్ అనేది స్టార్ట్ అయింది టు ఆస్కింగ్ ఆర్ డిమాండింగ్ ఫర్ ఏ సెపరేట్ స్టేట్. అంటే బోడోల్యాండ్ని అస్సాం నుంచి తీసేయండి, వీ వాంట్ ఎ సెపరేట్ స్టేట్ ఫర్ ఆ పీపుల్, లైక్ బోడోస్ వాంట్ ఎ సెపరేట్ స్టేట్ అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఓకే, అయితే హూ ఆర్ బోడోస్? దీస్ ఆర్ ద డామినేటింగ్ ట్రైబ్ ఇన్ అస్సాం. బోడో అన్నది ఒక ట్రైబ్ తాలూకా నేమ్. దే ఆర్ ఇన్ మెజారిటీ ఇన్ అస్సాం. ఆ పర్టికులర్ బోడోల్యాండ్లో ఉన్నది వీళ్ళే అనమాట. సో మాకు సెపరేట్గా స్టేట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఓకే, అయితే సూన్ ఆఫ్టర్ సైనింగ్ ఆఫ్ ద అకార్డ్ 1615 అంటే 1615 క్యాడర్స్ ఆఫ్ ఎన్డీఎఫ్బి అంటే ఏం చెప్పాను, నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. అందులో ఉన్న క్యాడర్స్ ఎంతమంది, మొత్తం 1615 మెంబర్స్ ఏం చేశారు, వాళ్ళ ఆర్మ్స్ని దించేశారు అండ్ దే స్టాప్ ఫైటింగ్ అనమాట. ఓకే, వాళ్ళే ఆ ఫైట్ని ఇంకా వద్దు అని చెప్పి వదిలేసుకున్నారు ఆఫ్టర్ దిస్ అకార్డ్. ఓకే, అయితే దీన్ని మళ్ళీ ఏదైతే చెప్పాను కదా బోడో అకార్డ్ అని, దాన్ని మళ్ళీ పేరు మార్చారు. ఏమని చెప్పి, ద డీల్ రీనేమ్డ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియాస్ డిస్ట్రిక్ట్ BTAD. దీని ప్రకారంగా ఏమని చెప్పి మార్చారు దీన్ని, బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియాస్ డిస్ట్రిక్ట్ అని పేరు మార్చారు, విచ్ ఇంక్లూడ్స్ 4 districts. అయితే అందులో ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్, BTR. ఓకే, రీడ్రాయింగ్ ఆఫ్ BTR బౌండరీస్. మళ్ళీ దాని తరగతి బౌండరీ ఏదైతే ఉందో అదంతా కూడా రీడ్రా చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రీజియన్లోకి వస్తాయి, ఈ 4 districts ఇందులోకి వస్తాయని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డ్రా చేశారు. అండ్ దే హ్యావ్ గ్రాంటెడ్ 5,000 crore రీహాబిలిటేషన్ ఫర్ NDFB. మరి ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే రెబల్స్ ఉన్నారో, ఇన్నాళ్ళు ఫైట్ చేస్తున్నారో, వాళ్ళకంటూ ఒక జీవనాధారం, లైక్ ఒక లైవ్లీహుడ్కి ఏదైనా సోర్స్ అవన్నీ కూడా చూపించాలి కదా. ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ గ్రాంటెడ్ ఎయిడ్ ఫర్ దెమ్ లైక్ 5,000 crore ఫర్ రీహాబిలిటేషన్. ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఇన్ని రోజులు గొడవలు ఆడుతున్నారో, ఫైటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి, సో దాట్ దే కెన్ హ్యావ్ ఏ సెక్యూర్ లైఫ్ స్టైల్, వాళ్ళు సెటిల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి రీహాబిలిటేషన్ కోసం అని చెప్పి గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ వాట్ హ్యాపెండ్, ఈవెన్ బోడోని స్టేట్ తాలూకా అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. ఓకే, బీయింగ్ ఏ మెజారిటీ దేర్ లాంగ్వేజ్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు కాబట్టి ఆ బోడో లాంగ్వేజ్ని ఇప్పుడు ఆ స్టేట్ తాలూకా అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. అండ్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ డీల్. థర్డ్ టాపిక్ ఈజ్ టైం క్యాప్సూల్. టైం క్యాప్సూల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదైనా దేనికోసమైనా సరే దాని హిస్టరీ ఏదైతే ఉంటుందో పాస్ట్ 10 years, పాస్ట్ 20 years, అది ఎలా ఎవాల్వ్ అయింది, ఏమైంది అన్న దాన్ని వాళ్ళు ఒక పేపర్లో కానీ ఎలా అయినా సరే దాన్ని మొత్తం అంతా రాసి దాన్ని ఒక స్టీల్ బాక్స్ లేదా వుడెన్ బాక్స్ అలాంటి వాటిలోని దాన్ని పెట్టి క్లోజ్ చేసి ఉంచుతారనమాట. కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారు, ఈ స్టీల్ బాక్సెస్ని తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టి డిగ్ చేసి మళ్ళీ కవర్ చేసి ఉంచుతారనమాట. లైక్ they will be a time capsule, they will be completely securing the history or the past related to a particular thing. అయితే why it was in news అంటే, time capsule to be buried on Republic Day to mark 100 years of AMU స్టార్ట్ అయ్యి 100 years అవుతుంది ఇయర్తో. సో ఫర్ దాట్ రీజన్ దే వాంట్ టు మేక్ అ టైమ్ క్యాప్సూల్ అండ్ బరీ ఇట్ ఆన్ రిపబ్లిక్ డే రోజు దాన్ని బర్రీ చేయాలని చెప్పి అనుకున్నారనమాట. అంటే ఏంటి, లోపల పెట్టి భూమిలోని తవ్వి ఉంచుతారనమాట. ఓకే, వాట్ ఈస్ AMU? AMU ఈజ్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ. ఓకే,
ఇందులో ఏమేమి ఉంటుంది అయితే ఏదైతే బరీ చేస్తున్నారో టైం క్యాప్సూల్ అని చెప్పాను కదా, అందులో ఏముంటుంది, ఇట్ విల్ బి హ్యావింగ్ ద హిస్టరీ ఆఫ్ 100 years జర్నీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 100 years హౌ ఇట్ ఎవాల్వ్డ్, హౌ ఇట్ డెవలప్డ్ అన్నది మొత్తం అంతా కూడా అందులోని పెట్టి ఉంచుతారు. ఓకే, సో వెన్ వాజ్ ద ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఎస్టాబ్లిష్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1920. ఓకే, సో బై దిస్ 21 they are finishing 100 years for, so they have completed 100 years. So on this Republic Day they want to bury the time capsule which will be containing the history of the 100 years of history of the institution. Okay, now if we see the specification of the time capsule, its weight is 1.5 ton and it will be buried at the depth of 30 feet in front of the Victoria Gate. Victoria Gate ఏదైతే ఉందో వాళ్ళ క్యాంపస్ లోని, and it is the heart of the campus. At that place they will be burying this time capsule. Okay, and the weight of the capsule is 1.5 ton and it will be buried at the depth of 30 feet. Okay, now it was in 1877. Okay, you have to remember the date here. It was in 1877 that the original avatar of the institution came into existence. What was the earlier name of this AMU? Muslim Anglo Oriental College. It was called in that way in 1877 when, okay, at that time too the university had buried a similar time capsule containing the history leading to the establishment of this institute. Okay, ఆ టైంలో కూడా వాళ్ళు ఎలా ఆ ఇన్స్టిట్యూట్ని అసలు ఎస్టాబ్లిష్ చేశారు అన్న హిస్టరీని కూడా సేమ్ ఇదే విధంగా టైం క్యాప్సూల్లో అప్పుడు కూడా వాళ్ళు ఒకసారి పెట్టడం అన్నది జరిగింది. ఓకే, అయితే ఇట్ వాస్ జస్ట్ ఏ కాలేజ్ డ్యూరింగ్ దాట్ టైమ్, బట్ ఇన్ 1920 దెన్ ఇట్ వాస్ రేజ్డ్ టు ద లెవెల్ ఆఫ్ ఎ యూనివర్సిటీ. కాలేజ్ నుంచి అది యూనివర్సిటీగా ఎప్పుడు అయింది, 1920లో అయింది బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో హియర్ దే హ్యావ్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం, దే హ్యావ్ ఆల్రెడీ బరీడ్ క్యాప్సూల్ రిగార్డింగ్ హౌ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఎలా వచ్చింది, అంతా కూడా ఆల్రెడీ వాళ్ళు ఒకసారి పెట్టడం జరిగింది. అండ్ అగైన్ ఆఫ్టర్ 100 years దే ఆర్ అగైన్ ప్లానింగ్ టు బరీ ద సేమ్ వే. జల్ జీవన్ మిషన్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద వాటర్ సప్లై. ఇప్పుడు వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో, ఇఫ్ వీ ఫైండ్ ఇన్ సిటీస్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద పైప్ కనెక్షన్స్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్, ఆల్ ఆర్ గెటింగ్ వాటర్ ఇన్ టు దే హౌస్. బట్ ఇఫ్ యూ సీ ద రూరల్ ఏరియాస్, okay, even in some of the areas in the urban areas there won't be water connection. Girl childs or the women, they have to go out and like spend the time, lot of time standing in the queue or wait for the water tanks to get the water. Okay, here the valuable time is used only for waiting for the water. They want to make some changes so that the girl child or the woman, they can use their time productively in their social or economic growth instead of just wasting their time in waiting for water or walking long distance to get the water. ఓకే, అర్థమైంది కదా, లైక్ వాటర్ తెచ్చుకోవడానికి వెయిట్ చేయడానికి అలా అంతంత టైం వాళ్ళు వేస్ట్ చేయకుండా ఆ టైంని వాళ్ళు ప్రొడక్టివ్గా యూజ్ చేయొచ్చు, ఇంకా దేనికైనా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈ టైంని వాళ్ళు యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఆ విధంగా అలా వాళ్ళకి ఒక ఏమంటారు ఒక బెనిఫిట్ని ప్రొవైడ్ చేయాలి అన్నందుకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి తీసుకొస్తున్నారు. సో దట్ ద వాటర్ విల్ బీ సప్లైడ్ టు ద హోమ్, టైంకి వాళ్ళకి వాటర్ సప్లై అయ్యేలా చూడడం కోసం. ఓకే, అయితే ఇది మనకి ఎందుకు వచ్చింది న్యూస్లో అంటే, ఇన్ ద పైప్ లైన్ ఫ్లాగ్షిప్ స్కీమ్ టు టేక్ ట్యాప్ వాటర్ టు ఆల్ సిటీస్ టౌన్స్, అన్ని సిటీస్కి టౌన్స్కి కూడా ఈ వాటర్ సప్లై అనేది వెళ్ళేలాగా చూడాలి అని చెప్పేసి. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్, జల్ జీవన్ మిషన్. అయితే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ అండ్ సిటీస్ ఏవైతే మనకి అమృత్ అని చెప్పి మనకి ఒక స్కీమ్ ఉంది. వాట్ ఈస్ అమృత్, అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ స్కీమ్ కింద ఇలానే సేమ్ వాటర్ సప్లైస్ అవి చేయడం అండ్ సీవేజ్ అంటే ఏంటి డ్రైనేజ్ ఏవైతే ఉంటుందో ఆ పైప్ లైన్స్ వేయడం అవన్నీ కూడా జరిగాయి. అయితే ఏ స్టేట్స్ అండ్ సిటీస్ అయితే కవర్ అవ్వలేదు ఈ అటల్ మిషన్లోని, ఓకే, వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఫర్ హ్యావింగ్ దిస్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ అని చెప్పి అకార్డింగ్ టు ఏ సోర్స్. ఓకే, ఇలా చెప్పారు. అండ్ the center is likely to announce the new flagship scheme Jal Jeevan Mission Urban. ఇది ఏదైతే ఉందో JJM Urban. ఓకే, JJM Urban అని చెప్పి మీకు క్వశ్చన్లో అడిగినా కూడా యూ హ్యావ్ టు నో ద నేమ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్. మీకు ఆ నేమ్ తెలిస్తే అక్కడ వాళ్ళ స్కీమ్ ఇచ్చినప్పుడు అది దేనికి సంబంధించింది అన్నది మీకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ టైమ్ దే విల్ బి ఆస్కింగ్ యూ జల్ జీవన్ మిషన్ అర్బన్, దే మే ఈవెన్ ఆస్క్ యూ JJM Urban. ఇఫ్ యూ నో ద నేమ్ దెన్ ఓన్లీ యూ క్యాన్ ఆన్సర్ ఇట్ ఆర్ యూ మే బీ నోయింగ్ ద ఆప్షన్స్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్, ఆ విధంగా మీకు తెలుస్తుంది. ఓకే, సో JJM Urban అన్నది ఏం చెప్తుంది, ఇట్ వాంట్స్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఆల్ స్టాచ్యుటరీ
towns, okay, and separately sewer connections to all cities with a population of over 1 lakh. ఎక్కడైతే పాపులేషన్ 1 lakh కంటే ఎక్కువ ఉందో ఆ ప్లేసెస్కి ఇవన్నీ కూడా ఇవ్వాలి. అండ్ బై 2026 దే హ్యావ్ టు ఫినిష్ దిస్ అని చెప్పి యాజ్ పర్ దిస్ స్కీమ్ దే హ్యావ్ టోల్డ్. నౌ ద ప్రపోజల్ వుడ్ సబ్స్యూమ్ అమృత్ అండర్ JJM అర్బన్. సబ్స్యూమ్ అంటే ఏంటి? టు ఇంక్లూడ్ ఇట్, టు మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్, దీంట్లోని ఇంక్లూడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, now if we see the Amrut program, it focuses on 500 cities. Okay, on which cities it is focusing? With the which has a population over 1 lakh, and it is aiming to provide 1.39 crore households connections to 1.39 crores. Okay, and currently it has already provided this scheme, which is Amrut has provided already 95 lakh connections, which is roughly 70. ఏవైతే ఉండిపోయాయో స్టేట్స్ అవన్నీ కూడా స్టేట్స్ ఆర్ సిటీస్ విచ్ ఆర్ లెఫ్ట్ అండర్ దిస్ అమృత్ స్కీమ్ దే విల్ బి ఫుల్ఫిల్ నౌ త్రూ దిస్ JJM, అండ్ బై 2026 దే వాంట్ టు ప్రొవైడ్ కనెక్షన్ టు ఎవ్రీవన్. ఓకే, నౌ the proposed funding pattern of JJM is to have the center. అయితే ఎలాగా, who will be providing this scheme has been brought, but who will be giving the funding to this? This is an important point you have to learn. ఏదైనా స్కీమ్ జరుగుతున్నప్పుడు సెంటర్ తాలూకా షేర్ ఎంత ఉంది, స్టేట్ తాలూకా షేర్ ఎంత ఉంది అన్నది మెన్షన్ చేశారు అంటే you have to learn them. Okay, there will be some factual data where no need of much explanation, but you have to learn those things. Here if you see, okay, proposed funding pattern చూసుకుంటే here the center will provide 100% funding, but to whom? It will not provide 100% funding to all the cities. It will provide 100% funding in union territories without a legislature. Union territories which doesn't have a legislature, there it will be providing 100% funding, and 90% in northeastern states and other Himalayan states. Okay, half in cities with a population below 1 lakh, and in cities where there will be population less than 1 lakh. 1/3 in cities with a population between 1 lakh and 10 lakh, and 1/4 in cities with a population over a million. అంటే on which basis it is providing అంటే అది ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటికి స్టేట్కి ఫండింగ్ అనేది ఎంత ఉంటుంది, బికాస్ స్టేట్ వితౌట్ హ్యావింగ్ ఎ గుడ్ పూల్ ఆఫ్ ఫండ్స్ ఇట్ కెన్ నాట్ ఇన్వెస్ట్, రైట్? సో ఎవరి దగ్గర అయితే ఫండ్ ఎక్కువగా లేదో అలాంటి వాటికి సెంటర్ ఎక్కువ 100% ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వేర్ పాపులేషన్ ఈజ్ లెస్ అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు పాపులేషన్ లెస్ ఉందంటే అక్కడ వాళ్ళకి స్టేట్కి వచ్చే ఎర్నింగ్ కూడా తక్కువే ఉంటుంది కదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ సంథింగ్ ఎల్స్. బట్ వేర్ మో పాపులేషన్ ట్యాక్స్ కానివ్వండి, ఇంకా వేరే విధంగా కూడా ఏంటి ఫండింగ్ అనేది ఎక్కడైతే ఎక్కువ గ్రాంట్స్ అవి ఎక్కువ ఉంటాయో స్టేట్స్కి, లేకపోతే వేర్ దెర్ విల్ బీ మోర్ ఇన్కమ్ సోర్స్ టు ద స్టేట్, అలాంటి వాటిలో సెంటర్ ఎక్కువగా ఫండింగ్ ఇవ్వవసరం లేదు. బట్ ఎక్కడైతే వాళ్ళకి ఫండ్స్ అవన్నీ తక్కువగా ఉంటాయో అలాంటి స్టేట్స్కి డెఫినెట్లీ సెంటర్ హ్యాస్ టు గివ్ ఫండింగ్. ఓకే, బికాజ్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ ఎక్కడైతే మనకి ఎక్కువగా హిల్ ఏరియాస్ అలాంటి వాటిలోని వాళ్ళ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉండకపోవచ్చు. ఇంకా ఈ స్కీమ్ కూడా వాళ్ళు పెట్టాలి అంటే దే విల్ బీ హ్యావింగ్ మెనీ ఆఫ్ ద స్కీమ్ ఇన్ విచ్ దే హ్యావ్ టు లైక్ ఎక్స్పెండ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది, ఇందులో కూడా వాళ్ళు పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి ప్లేసెస్లో 100% సపోర్ట్ సెంటర్ ఇస్తుంది. బట్ వేర్ దేర్ ఆర్ గుడ్ ఫండ్స్ విత్ ద ఏరియాస్ వేర్ దేర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అలాంటి ఏరియాస్లోని ఇట్ విల్ బీ గివింగ్ ఓన్లీ a few percentage of the funding. Now if you see in the red box, outcome based funding rather than just input based funding. అంటే ఫండింగ్ అన్నది ఏ విధంగా ఇవ్వాలని అనుకుంటుంది అంటే ఎక్స్క్యూజ్ మీ, అవుట్కమ్ బేస్డ్ అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రెస్ చూపిస్తున్నారు, హౌ వెల్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, హౌ వెల్ ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ దే విల్ బీ గివింగ్ ద ఫండింగ్ రాదర్ దాన్ జస్ట్ ఇన్పుట్ ఆర్ అంటే ఈ ప్రాజెక్ట్కి ఇంత అవుతుంది సో వీ హ్యావ్ టు గివ్ దిస్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్కి ఇంత అని చెప్పి ఫండింగ్ ఇవ్వకుండా, వన్స్ ద స్టేట్స్ విల్ బీ పర్ఫార్మింగ్ వెల్ అండ్ దే ఆర్ good in implementing the project, after the center will be releasing the funds. Okay, next India's this is the factual data which you have to learn. India's urban population ఇప్పుడు ఎంత ఉంది, 37.7 crore, of which 32 crore people live in 4041 statutory towns and 20.48 crore people have access to piped water supply. It means that ఎవరైతే ఎంతైతే టోటల్ పాపులేషన్ ఉందో అది అర్బన్లోని, అది మొత్తం కూడా టౌన్స్లోని లేరు అండ్ అందరికీ కూడా పైప్ సప్లై లేదు. ఇఫ్ యూ క్యాన్ సీ హియర్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద 37.7 crore ఓన్లీ 20.48 crore పీపుల్ ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు
piped water supply. This was according to the census 2011. Okay, and at the household level, if you see 4.28 crore households out of a total of 6.71 crore in the statutory towns have access to piped water supply. Direct household level lo చూసుకుంటే మీరు okay, out of the 6.71 crore, only 4.28 crore households are having the pipe connections to their house. Okay, now if you see the estimates, like what they want to achieve is total urban population will be 44.3 crore by 2025. Now it is 37.7 and it will be 44.03 crores by 2025. Okay, means there will be a growth of 2.31% in the population, of which 33.19 crore will have access to water supply. What they are estimating is out of the 44 crore, 33.19 crore people will be having access to water supply, and similarly 9.24 crore urban households in all the towns. Okay, these are the only factual data which you have to memorize. Now the next topic is National Voters Day. ఓకే, ఈ నేషనల్ ఓటర్స్ డే అన్నది అసలు ఎందుకు పెట్టారు అంటే టు బ్రింగ్ అవేర్నెస్. ఓట్ వేయాలి అన్నది ఎంత ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఓటర్, వై ఇట్ ఈస్ నెసెసరీ దట్ దే హ్యావ్ టు మేక్ ఏ వైస్ డెసిషన్, కరెక్ట్ వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలి, వాళ్ళు అన్ని అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ నేషనల్ ఓటర్స్ డే అన్నది సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, అయితే ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఏ రోజైతే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయిందో ఆ రోజున వాళ్ళు ఇలా నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, Election Commission of India is celebrating 11th National Voters Day on 25th January 2021. ఎప్పుడు ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సారీ ఇది ఎన్నో నేషనల్ ఓటర్స్ డే? 11th నేషనల్ ఓటర్స్ డే. ఓకే, ఆన్ 25th January. ఎవరైతే గెస్ట్గా ఉంటారు ఈ ప్రోగ్రామ్కి, ఎవరు గెస్ట్గా ఉంటారు అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్. ఓకే, హీ విల్ బి ద చీఫ్ గెస్ట్, అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఎవరుంటారంటే శ్రీ రవిశంకర్ ప్రసాద్. హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, సో చీఫ్ గెస్ట్ ఈజ్ రామ్నాథ్ కోవింద్ జీ అండ్ మనకి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరు? శ్రీ రవిశంకర్ ప్రసాద్. The National Voters Day has been celebrated on January 25 every year since 2011. అంటే ఏంటి, మనకి యాక్చువల్గా ఇది ఫామ్ అయింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ మనకి 1950లో ఫామ్ అయింది. బట్ అప్పటి నుంచి వీఆర్ నాట్ సెలబ్రేటింగ్, వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఓన్లీ సిన్స్ 2011 నుంచి మనం ఎవ్రీ ఇయర్ January 25th నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టినాం. వై యాక్చువల్లీ ఎందుకు ఇలా ఇప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు లాస్ట్ 10 yearsగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ టు ఎంకరేజ్, ఫెసిలిటేట్ అండ్ మ్యాక్సిమైజ్ ఎన్రోల్మెంట్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటర్ లిస్ట్లోని ఎన్రోల్ చేసుకోవడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, మెయిన్గా ఎవరిని ఎంకరేజ్ చేయడానికి, కొత్తగా ఎవరైతే ఓటర్స్ ఉంటారో న్యూ ఓటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే, అండ్ ఇది దేనికి, ఆ పర్టికులర్ డేని దేనికి వాళ్ళు యూజ్ చేస్తారు అంటే టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అమాంగ్ ద ఓటర్స్ అండ్ ప్రమోటింగ్ ఇన్ఫార్మ్డ్ పార్టిసిపేషన్. ఓకే, ఏంటి ఏదో ఎవరో మన తాలూకు వాళ్ళని ఏదో ఒక విధంగా అలా ఓటు వేసి ఊరికే వచ్చేయకుండా దే హ్యావ్ టు టేక్ ఏ ఇన్ఫార్మ్డ్ డెసిషన్, ఏంటి కరెక్ట్ ఏది అన్నది డిసైడ్ చేసుకుంటూ వాళ్ళు ఓటు వేయాలి. ఆ విధంగా వాళ్ళలోని అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడానికి. ఓకే, అండ్ న్యూ ఓటర్స్ ఆర్ ఫెలిసిటేటెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ దేర్ ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఎపిక్ అంటే ఏంటి? ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఈ ఫంక్షన్ రోజున ఏం చేస్తారంటే కొందరు న్యూ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఈ ఎపిక్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, అయితే ఇంకా ఏం ఈవెంట్స్ చేస్తారు? ఈ ఈవెంట్లో ఇంకా ఏం చేస్తారు అంటే ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కన్ఫర్ ద నేషనల్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2020-21. ఏమేమి ఇస్తారు? నేషనల్ అవార్డ్స్ అన్నవి అంటే ఎవరైతే బెస్ట్గా పర్ఫార్మింగ్ అవన్నీ ఉంటాయో వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ అన్నవి ఇస్తారు. అండ్ ఈసీఐ తాలూకా వెబ్ రేడియోని లాంచ్ చేస్తారు. ఓకే, ఆ వెబ్ రేడియో పేరేంటి? హలో ఓటర్స్. దిస్ ఇస్ సిమిలర్లీ ఆన్ ద బేసిస్, అంటే ఎలా అయితే ఎఫ్ఎం రేడియో ఉంటుందో అదే విధంగా ఈ రేడియో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో కూడా స్టోరీ, సాంగ్స్ అవన్నీ కూడా ప్లే చేస్తారు అండ్ కంప్లీట్లీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్షన్స్, లైక్ హౌ క్రియేటింగ్ ద అవేర్నెస్. అంటే ఓటర్స్ ఎవరైతే వస్తున్నారో కొత్తగా ఉన్న ఓటర్స్ని ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే ఏ విధంగా అవి చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి రిలేటెడ్గా ఉంటాయి. సాంగ్స్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, స్టోరీస్ అవన్నీ కూడా మనకి వినిపిస్తాయి ఇన్ దస్ రేడియో అండ్ ద నేమ్ ఈస్ హలో ఓటర్స్. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ విల్ లాంచ్ ఈ ఎపిక్ ప్రోగ్రామ్. ఈ ఎపిక్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తారు ఈసారి. అండ్ ఏం చేస్తారు? దే విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ ఇది ఏదైతే ఎపిక్స్ అని చెప్పాను కదా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఏంటి? ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్.
ఇంకా ఇది ఏంటి అంటే డిజిటల్ వర్షన్, మీకు ఏదైతే ఓటర్ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది కదా దానికి డిజిటల్ వర్షన్ అనమాట. వాళ్ళ తలక పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి యాప్లో వెళ్ళి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు అంటే 3 పబ్లికేషన్స్ 3 బుక్స్ని వాళ్ళు ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? మనకి శ్రీప్రసాద్. ఓకే, అతను మనకి రిలీజ్ చేస్తారు. అండ్ ద కాపీస్ విల్ బి ప్రెజెంటెడ్ టు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ 3 బుక్స్ ఏంటి అంటే కండక్టింగ్ ఎలక్షన్ డ్యూరింగ్ పాండమిక్, ఏ ఫోటో జర్నీ. ఇప్పుడు వరకు ఏదైతే మనకి కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి ఎలక్షన్స్ అన్ని పెద్ద పెద్ద అసెంబ్లీస్లో కూడా వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, అయితే ఏ విధంగా సక్సెస్ఫుల్గా అవన్నీ ఫినిష్ చేశారు వాటి గురించి మొత్తం మనకి ఈ బుక్లోని చెప్తారు. ఓకే, అంటే రాసి ఉంటుంది అనమాట. హౌ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ బిగ్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్లేసెస్లోని వాటిల్లో కూడా వీళ్ళు ఏ విధంగా కండక్ట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా అని చెప్పేసి. ఓకే, సో సమ్ డేటా ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్. ఇట్ హ్యాడ్ కండక్టెడ్ సెవరల్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ బిగినింగ్ విత్ ద biennial election to the Rajya Sabha, followed by the legislative assembly elections in Bihar, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే, బీహార్లో ఏదైతే చేశారో పాండమిక్లో చేసినట్లు పెద్దది ఇది. బై ఎలక్షన్స్ ఆల్సో కండక్టెడ్ ఫర్ 60 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇవన్నీ ఎలా చేశారు, సక్సెస్ఫుల్గా ఎలా అయింది అన్నదంతా మనకి ఈ బుక్లోనే ఉంటుంది. ఓకే, అండ్ స్వీప్ ఎండీవర్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ డ్యూరింగ్ లోక్సభ ఎలక్షన్ 2019. ఈ బుక్లో మనకి ఏముంటుంది అంటే ఓటర్స్కి అవేర్నెస్ అనమాట, ఇన్నోవేషన్స్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ 14 జనరల్ ఎలక్షన్లోని కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి, వాట్ ఆర్ ద చేంజెస్ దే హ్యావ్. ఈ 2019లోని ఏదైతే 17th ఎలక్షన్స్ జనరల్ జరిగాయి అందులో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు వాటి కోసం ఈ బుక్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈవెన్ హ్యాస్ దేశ్ కా మహాత్యోహార్ అంటే బిగ్ ఫెస్టివల్ అన్నట్టు. ఓకే, కంట్రీకి సంబంధించిన బిగ్ ఫెస్టివల్ అన్నట్టు. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ సెలబ్రేటెడ్ అక్రాస్ ద నేషన్ కటింగ్ త్రూ ద బ్యారియర్స్ ఆఫ్ జెండర్, క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. అంటే ఏంటి, పర్టికులర్ జెండర్ కానీ రిలీజియన్ అని చెప్పేసి వాళ్ళని సపోర్టివ్గా అదేమీ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్, అలాంటి బ్యారియర్స్ ఏం లేదు, ఆల్ క్యాన్ కమ్ అండ్ ఓట్ అని చెప్పి ఆల్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆ విధంగా చెప్తూ వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ రాసిన బుక్ ఇది. ఓకే, ద లాస్ట్ బుక్ ఈజ్ చలో కరే మత్తాన్. దిస్ ఈజ్ ఏ కామిక్ బుక్. ఓకే, ఓటర్కి ఎడ్యుకేషన్ అనేది అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ అండ్ దిస్ విల్ బీ హ్యావింగ్ ఫన్ అండ్ థాట్ ప్రొవోకింగ్. ఓకే, ఆలోచింపు చేసేలాగా ఉంటాయి అండ్ ఇట్ విల్ బీ హ్యావింగ్ కామిక్స్. సో ఇట్ ఈస్ ఫన్ ఫర్ రీడింగ్. ఓకే, ఫర్ హూమ్ ఇట్ ఈస్ టార్గెటింగ్? ఇట్ ఈస్ టార్గెటింగ్ ద యంగ్, న్యూ అండ్ ఫ్యూచర్ ఓటర్స్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు ఓట్, న్యూ ఓటర్స్, వాళ్ళని టార్గెట్ చేస్తూ రాసిన బుక్ ఇది. ఓకే, అండ్ ఇట్ విల్ బీ కంటైనింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్స్ టు ఎడ్యుకేట్ ఓటర్స్ అట్ లార్జ్ ఆన్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుంది ఈ బుక్. The next topic is 56th edition of the International Film Festival of India, Goa. ఓకే, ఆల్రెడీ ఇది లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను. IFFI మనకి ఈ ఫెస్టివల్ అన్నది ఏదైతే జరిగిందో అది గోవాలో జరిగింది. ఇందులోని అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో బిశ్వజిత్ చక్రవర్తి కోసం చెప్తున్నప్పుడు తెలుసుకున్నాం దీని గురించి. ఓకే, అయితే ఇది న్యూస్లోనే ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఇది అంతా కూడా ఫ్యాక్చువల్ డేటా, అంటే ఎవరికి ఏమి ఇచ్చారు, ఏం అవార్డ్స్ ఇచ్చారు అన్నది వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ద ఎపిక్ వరల్డ్ వార్ 2 ఫిల్మ్ ఇంటూ ద డార్క్నెస్. ఓకే, ఈ ఫిల్మ్ ఏదైతే ఉందో దీనికి కూడా వాళ్ళు గోల్డెన్ పికాక్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ మూవీ దేనికోసం అంటే ఇట్ పోర్ట్రేస్ ద స్టోరీ ఆఫ్ ఎ డానిష్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఓనర్ హూ ఈస్ ఫోర్స్డ్ టు ప్రొడ్యూస్ ఫర్ ద ఆక్యుపైయింగ్ నాజీ ఫోర్సెస్. ఓకే, అయితే ఇది ఎప్పుడు ఏదైతే ఉంది కదా దీనికి ఏం ఇచ్చారు, గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఇచ్చారు. అయితే ఈ గోల్డెన్ పీకాక్ అవార్డ్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 40 lakhs. ఓకే, విచ్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ అండ్ ఈస్ రెఫన్ అండ్ ప్రొడ్యూసర్ లీన్ బోర్గ్లమ్. వీళ్ళిద్దరి మధ్యన ఈ క్యాష్ ప్రైజ్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ దే బోత్ విల్ గెట్ సర్టిఫికేట్. దిస్ ఇస్ వాట్ దే విల్ బి గెటింగ్ ఇన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్. నెక్స్ట్ సిల్వర్ పీకాక్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు, బెస్ట్ డైరెక్టర్. హూ ఈస్ ద డైరెక్టర్? హీ ఈస్ అ తైవనీస్ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ చెన్నిన్ కో. దేనికోసం ఇచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేరు, డైరెక్టర్ పేరు అండ్ ఫర్ హిస్ వర్క్ ఏంటి, ఆ పేరు ఏంటి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ హర్ 2020 మ్యాండ్రిన్ డ్రామా ఫిల్మ్ ద సైలెంట్ ఫారెస్ట్. ద సిల్వర్ పీకాక్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్. ఇందులో దీనికి ఎంత క్యాష్ ప్రైజ్ ఇచ్చారు అంటే 15 lakh rupees. అంత క్యాష్ ప్రైజ్ అవి అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద విచ్ ప్రైజ్ ఇస్ గివెన్ టు హూమ్ అండ్ ఫర్ దే వర్క్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ సిల్వర్ పీకాక్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ వాజ్ గివెన్ టు 17-year-old Su Chuan Liu. Okay, next
ఫీమేల్ బెస్ట్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సిల్వర్ పీకాక్ అవార్డ్ అనేది ఇచ్చారు. అది ఎవరు అంటే పాలిష్ యాక్టర్ జోఫియా స్టాఫిస్. ఓకే, నెక్స్ట్ ద IFFI 51 స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే బల్జేరియన్ డైరెక్టర్ కామిన్ క్యాలెవ్ ఫర్ హిస్ ఫిల్మ్ ఫిబ్రవరి. ఓకే, ఇందులో కూడా వీళ్ళకి ఏమి ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ 15 lakh రూపీస్ ఇస్తారు. అంటే సిల్వర్ వచ్చిన వాళ్ళకేమో 15 lakh, గోల్డ్ వచ్చిన వాళ్ళకేమో 40 lakh అలా. ఓకే, ద IFFI 51 స్పెషల్ మెన్షన్ అవార్డ్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు ఇండియన్ డైరెక్టర్. ఇక్కడ మన ఇండియన్ డైరెక్టర్కి వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ పర్టికులర్లీ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దిస్ అవార్డ్. ఓకే, సో ఎవరికి వచ్చింది, కృపాల్ కలితా. దేనికి వచ్చింది, ఫర్ హిస్ అస్సామీస్ ఫిల్మ్ బ్రిడ్జ్. అస్సాం. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ విచ్ అవార్డ్ వాజ్ గివెన్, స్పెషల్ మెన్షన్ అవార్డ్ వాజ్ గివెన్, టు హూమ్ ఇట్ వాజ్ గివెన్, ఇండియన్ డైరెక్టర్. ద నేమ్ ఇస్ కృపాల్ కలిటా. ఓకే, అండ్ ఫర్ వాట్, హిస్ వర్క్ అస్సామీస్ ఫిల్మ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అనేది ఫిల్మ్, అది అస్సామీస్ లాంగ్వేజ్లో. సో ఇందులో ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఇండియాకు వచ్చిందో. ద అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ హ్యాస్ బిన్ ప్రెజెంటెడ్ టు బ్రెజిలియన్ డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ ఎవరికి వచ్చింది, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అనేది బ్రెజిలియన్ డైరెక్టర్కి వచ్చింది. ఓకే, ద అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇది ఆల్రెడీ చెప్పాను నేను మీకు. నెక్స్ట్ ద అవార్డ్స్ జ్యూరీ. అయితే ఈ అవార్డ్స్ ఇచ్చిన వాటిలో జ్యూరీ అంటే ఎవరెవరు ఉన్నారు, హూ టు దీస్ డెసిషన్స్, హూ జడ్జ్ దీస్ ఫిల్మ్స్ అన్న వాళ్ళు ఎవరెవరు జ్యూరీలో ఉన్నారు అంటే. ఓకే, ద అవార్డ్స్ హ్యావ్ బీన్ డిసైడెడ్ బై ద IFFI 51 ఇంటర్నేషనల్ జ్యూరీ. ఇందులో ఎవరెవరు ఉన్నారు, కంప్రైజింగ్ ఎమినెంట్ ఫిల్మ్ మేకర్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, పాపులర్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఈ జ్యూరీలో ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు, విత్ అర్జెంటీనైన్ డైరెక్టర్ ఓకే పాబ్లో సిజార్ యాజ్ చైర్మన్. ద చైర్మన్ ఎవరి జ్యూరీకి అంటే ఇది పేరు గుర్తుపెట్టుకోండి, ప్రసన్న విథ్నేస్ శ్రీలంక నుంచి, అబూబకర్ సావ్కి ఆస్ట్రియా, ప్రియదర్శన్ ఇండియా. సో ఇక్కడ మన ఇండియా నుంచి వచ్చిన పేరు ఏంటి, ప్రియదర్శన్. అండ్ రుబాయత్ హుసేన్ బంగ్లాదేశ్. దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద జ్యూరీ. ఓకే, నెక్స్ట్ ద ప్రెస్టీజియస్ ICFT యునెస్కో గాంధీ అవార్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. గివెన్ టు ఎ ఫిల్మ్ దాట్ best reflects Mahatma Gandhi's ideals of peace. If you see something on the international platform which is regarded to India, you have to definitely remember those names. Okay, సో ఇక్కడ ఏంటి, మహాత్మా గాంధీ తాలూకా ఐడియల్స్ ఆఫ్ పీస్, టాలరెన్స్ అండ్ నాన్ వైలెన్స్ వీటిని రిప్రజెంట్ చేస్తూ ఒక ఫిల్మ్ తీశారు. దానికి ICFT యునెస్కో గాంధీ అవార్డ్ అన్నది వచ్చింది. ఓకే, ఎవరికి ఇది వచ్చింది, అవార్డ్ వాజ్ గివెన్ టు అమీన్ నెఫేస్ 2020. ఓకే, ఈ అరబిక్ ఫిల్మ్ పేరేంటి, 200 meters. The award consists of a certificate and a medal and is given as part of IFFI's collaboration. ఇది అండ్ ICFT collaborate అయ్యి ఇచ్చిన అవార్డు ఇది, and it was given to అమీన్ నైఫీస్ for his film 200 meters. ఓకే, సో ఇక్కడ నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, జస్ట్ ఐ హ్యావ్ రెడ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ మన ఇండియాకి సంబంధించి ఏవేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మన ఇండియాకి సంబంధించింది ఇది, మహాత్మా గాంధీ తాలూకా ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ద పర్సన్ హూ గాట్ దిస్ అవార్డ్. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ హౌ మెనీ నేమ్స్ యూ క్యాన్ రిమెంబర్. నెక్స్ట్ ద హల్వా సెరిమనీ. హల్వా సెరిమనీ అన్నది ఎప్పుడు చేస్తారు అంటే మన బడ్జెట్ ఏదైతే ఉందో అది ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ హల్వా సెరిమనీ అన్నది చేయడం జరుగుతుంది. అంటే దే విల్ బీ డిస్ట్రిబ్యూటింగ్ ద హల్వా అంటే తెలుసు కదా, స్వీట్, అది జస్ట్ అంతే ఇంకేం కాదు. హల్వా స్వీట్ ఏదైతే ఉంటుందో అది అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తింటారు. ఇది ఎప్పుడైతే యూనియన్ బడ్జెట్ అనేది ఫైనల్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు. ఓకే, సో వైట్ ఈస్ న్యూస్ అంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2021-22 కమెన్సెస్ విత్ హల్వా సెరిమనీ. ఓకే, ఇది మనకి న్యూస్లో ఇచ్చిన హెడ్లైన్. అయితే అసలు హల్వా సెరిమనీ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ కస్టమరీ హల్వా సెరిమనీ విచ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ కూడా మనకి బిఫోర్ ద లాక్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ప్రిపరేషన్ బిగిన్స్. ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా ఇది చేస్తారు మనకి. అండ్ ఏదైతే ఈ ఇయర్ మనకి 2021-22లో ఉందో బడ్జెట్ పేపర్, దాన్ని మనకి ఫస్ట్ టైం పేపర్లెస్గా ప్రజెంట్ చేస్తున్నారంటే ఇట్ విల్ నాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇంకా ఇది ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు అంటే మనకి 1st February 2021 ప్రజెంట్ చేస్తారు. దీంతో పాటు ఒక యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేస్తున్నారు. సో దాట్ వీ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ దిస్ బడ్జెట్ ఇన్ ద యాప్లోనే మనకు డైరెక్ట్గా ఇవన్నీ కూడా కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ అది ఏదైతే February 1st రిలీజ్ చేస్తారని చెప్పాను కదా, రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి యాప్లోని పెడతారు. ఓకే, అయితే ఇందులో ఏముంటుంది అంటే సింపుల్ ఫామ్లో మనకి ఏ కన్వీనియంట్గా ఉంటుంది దిస్ యాప్. వీ క్యాన్ ఈజీలీ యాక్సెస్ అండ్ లెర్న్ అబౌట్ దిస్ బడ్జెట్ ఏమవుతుంది ఏంటి అన్నది, బడ్జెట్లో ఏమన్నది మనకి క్లియర్గా ఈ యాప్లోని మనకి ఉంటుంది. ఓకే,
ఏమేమి ఉంటుంది ఏంటంటే 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని మనం ఇప్పుడు ఈ బడ్జెట్ అని అంటాం. ఏదైతే బడ్జెట్ ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తున్నారో దాన్నే మనం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి అంటాం. డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్స్ ఎక్సెట్రా, ఆల్ దీస్ ఏవైతే మనకి కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ యాప్లోని ఉంటాయి. ఓకే, ఎనీవన్ కెన్ యూజ్ దిస్ యాప్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఉత్తరాఖండ్ సీఎం ఫర్ 1 day. ఉత్తరాఖండ్ తాలూకా సీఎం ఎవరైతే ఉత్తరాఖండ్కి ఒక గర్ల్ని నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు సీఎంగా పెట్టారు, 1 day సీఎంగా పెట్టారు. ఓకే, హూ ఈస్ దట్ గర్ల్? సృష్టి గోస్వామి. ఓకే, సృష్టి గోస్వామి అన్న అమ్మాయిని ఉత్తరాఖండ్కి 1 day సీఎంగా చేశారు. ఓకే, అండ్ వే ఫ్రమ్ షీఈస్ ఫ్రమ్ హరిద్వార్ నుంచి వచ్చింది. లైక్ షీ బిలాంగ్స్ టు హరిద్వార్. ఓకే, ఆమె ఏం చేసింది, లైక్ బీయింగ్ 1 day సీఎం అంటే వాట్ షీ హ్యాస్ డన్ ఈస్ షీ హ్యాస్ అటెండెడ్ అన్ అఫీషియల్ మీటింగ్ టు రివ్యూ వేరియస్ స్కీమ్స్ రన్ బై స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఏవైతే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉంటాయో వాటికి రివ్యూ ఇచ్చింది. అండ్ ఏ రోజు అదంతా జరిగింది అంటే మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు అంటే January 24th. ఇట్ వాస్ ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే షీ హ్యాస్ బికేమ్ ద 1 day సీఎం ఫర్ ఉత్తరాఖండ్. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టేట్లో ఎలా జరిగింది, ఏ రోజు జరిగింది, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రమ్ దిస్. ఓకే, India celebrates the National Girl Child Day, an initiative of the Ministry of Women and Child Development, every year on January 24th. Okay, so every year on January 24th we are celebrating this National Girl Child Day. So ఈ ఇయర్ ఏం జరిగింది స్పెషల్గా అంటే ఉత్తరాఖండ్లోని ఒక అమ్మాయిని 1 day సీఎంగా వాళ్ళు అపాయింట్ చేశారు అండ్ హర్ నేమ్ ఈజ్ సృష్టి గోస్వామి. Now let's see the questions. Which is the biggest nesting place of flamingos? Run of Kutch, West Bengal, Kerala, Andhra Pradesh. Okay, here the direct answer is Run of Kutch. Which of the following statements are true with respect to Bodoland? It is a part of Assam. Bodo is recognized as official language of the state. Here both the statements are true. So the answer is both 1 and 2. Recently in news, time capsule. Which of the following statements are true? Time capsule to be buried on Republic Day. The steel capsule which weigh 1.5 ton would be buried at a depth of 30 feet in front of Victoria Gate. This is the first time of burying such capsule in the history of AMU. The burial of a time capsule containing a document that carries the history of the 100 years journey of the institution. Here the first statement is true, second is true and the third is not true because I have already told you they have already buried it. Okay, already ఇంతకు ముందు కూడా వాళ్ళ హిస్టరీ ఎలా అది ఎవాల్వ్ అయింది, ఎలా అది స్టార్ట్ అయింది అన్న దానికోసం ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ఇలాంటి టైం క్యాప్సూల్ అనేది పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ద ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో హియర్ ద ఎక్సెప్ట్ ద థర్డ్ స్టేట్మెంట్ ఆల్ అదర్ ఆర్ ట్రూ. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది 1, 2 and 4. 1, 2 and 4 ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ బి ఆప్షన్ ఉంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? Election Commission of India is celebrating 11th National Voters Day on 25th January 2021. 25th January 1950 is the foundation day of Election Commission of India. Yes, here both the statements are true, so the answer will be both 1 and 2 and it is option C. Which of the following statements are true with respect to Union Budget 2021 to 22? Union Budget 2021 to 22 will be delivered in paperless form for the first time. Ippude discuss chesam. Yes, it is true. Union Budget mobile app will be launched by Finance Minister Srimati Nirmala Sitharaman. Yes, this is also true. So here also both the statements are true and the option will be C, both 1 and 2. ఎప్పుడైనా ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఎక్కడికక్కడ మినిస్టర్స్ ఎవరైతే వస్తున్నారో నేమ్స్ అప్పుడే నేర్చుకోండి. ఓకే, ఇవాళ మనం ఏవేవైతే నేర్చుకున్నాం, ఈ రోజు నేర్చుకున్న మినిస్టర్స్ ఏమైనా అదొక లిస్ట్లో రాసుకోండి. ఉన్న ట్రైబల్ మినిస్టర్ వాళ్ళ గురించి ఏవైతే నేర్చుకున్నా అవి రాసుకోండి. అలా ఏం టాపిక్ వస్తున్నప్పుడు మినిస్టర్ పర్టికులర్గా కూర్చొని ఒక రోజు లిస్ట్ పెట్టుకొని మినిస్టర్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేయక్కర్లేదు. ఇలా కరెంట్ అఫైర్స్లో ఏమొస్తున్నాయో ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దాన్ ఇనఫ్. ఓకే, థ్యాంక్ యూ.